హలో రాజమండ్రి. మేమైతే రాజమండ్రి మార్గాని ఎస్టేట్స్లో కొత్తగా స్టార్ట్ చేసిన అండర్ వాటర్ ఫిష్ టనల్ ఎక్వేరియం చూడడానికి వెళ్తున్నాం ఎగ్జిబిషన్కి. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, మనం బయట నుంచి చూసుకోవచ్చు. డిఫరెంట్ ఐటమ్గా డెకరేషన్ చేసి పెట్టారు, మరి లోపల ఎలా ఉందో తెలీదు. ముందు బండి అయితే పార్కింగ్లో పెట్టేద్దాం. మేము బండి పార్కింగ్ పెట్టేలోపు మా వాళ్ళు ఇక్కడ పార్కింగ్ కొడుతూ కూడా బేరాలు ఆడుతున్నారు. టికెట్ అయితే ఇంతకుముందు నార్మల్గా 50 రూపీస్ ఉండేది, ఇప్పుడు అండర్ వాటర్ టనల్ కాబట్టి దీన్ని 100 రూపీస్ చేస్తారు. మేము ఇలా లోపలికి ఎంటర్ అవుతున్న టైంలో మనకు ఇంకో ఫోన్ వచ్చింది, ఫ్రెండ్ అయితే వస్తున్నాడు అని చెప్పి. కలెక్ట్ చేయడం మానేసి ఎలా ట్రిప్పులు తిరుగుతున్నా. టికెట్ తీయలేదు కదా నువ్వు, టికెట్ తీయకుండా ఎలాగొచ్చేస్తారా లోపలికి. మన వాళ్ళు అయితే టికెట్స్ తీయకుండా సైలెంట్గా లోపలికి వచ్చారని చెప్పి వాళ్ళ బామ్మది టికెట్లు తేడానికి వెళ్ళాడు. కానీ మన గురించి మనోడికి తెలియదు కదా, మేము వెంటనే ఒక చిన్న జగాడి ప్లాన్ చేసాం. అలాగే అందరం లోపల ఉన్నాం కదా అని చెప్పి మా వాడిని బయటికి పంపించాం. అక్కడ డిస్కషన్ అవుతుంది, ఈ లోపు మా వాడు బయటికి వెళ్ళాడు టికెట్లు ఇచ్చేసి అమౌంట్ తీసుకురావడానికి. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, అనుకున్నంత అయితే ఏం లేదు, మొత్తం ఖాళీగానే ఉంది. బట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఎంత లాభం ఎంత? ట్రిక్ అయితే వర్కౌట్ అయింది, అమౌంట్ అయితే వెనక్కి వచ్చాయి. బట్ ఎవరు ఇలా చేయకండి, దొరికితే చెత్త కొట్టేస్తారు. యాక్చువల్గా అండర్ వాటర్ టనల్ని స్టార్టింగ్లో 180 డిగ్రీస్లో కట్టారు, మొత్తం అంతా గ్లాస్ వర్క్ తోటి. అయితే చిన్న యాక్సిడెంట్ వల్ల గ్లాస్ అంతా పగిలిపోయిందంట. సో దీన్ని ఇప్పుడు ఇలా రీఅరేంజ్ చేశారు. 1200 పర్లేదు, డిస్కౌంట్లో 700. ఇవి అక్కడ షాప్లోని ఎక్కడ ఇది ఏంటంటే ఇప్పుడు ఈ చేపలన్నీ కలిసి ఒక దగ్గర డిస్కస్ చేసుకుంటాయి, అందుకే డిస్కస్. నాలెడ్జ్ ఈస్ డివైన్. ఇక్కడ ఉన్న ఫిషెస్లో ఎక్కువ హెల్తీగా కనిపించింది దీని బ్రీడ్ అయితే డిక్సిలింగ్, బట్ ఇక్కడ వీళ్ళు స్పెల్లింగ్ అరవానా అని రాశారు. ఇది అరవానా బ్రీడ్ అయితే కాదండి. మెయిన్ థింగ్ ఏంటంటే మాకు యూట్యూబ్ బ్లాగింగ్ ఇవన్నీ కొత్త, సో ఆడియో క్వాలిటీలో కానీ వీడియో క్వాలిటీలో కానీ కొంచెం చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ఫర్దర్గా వాటన్నిటిని చేంజ్ చేసుకుంటాం. పులుసుకా సింగల్ ముళ్ళు ఉంటుంది, పెద్దలు అంటారండి. కళ్ళకి మంచిది ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఆస్కర్స్ అన్ని ఇక్కడ పనిచేస్తాయి. ఇవి లాబ్స్టర్స్ ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు. ఇవి కరేబియన్ లాబ్స్టర్స్ అనమాట, పెంచుకోవడానికి బాగుంటాయి, ఇదే సైజులో ఉంటాయి. జెర్రీలకి చేపలకి క్రాస్ బ్రీడ్ అండి. జెర్రీలు ఇది ఏం బ్రీడ్? ఇది శనగల. ఇదేటో శనగల అంటది. మన గోదావరికి వచ్చినప్పుడు రొయ్యి పట్టు అంటారు, ఇయ్య రొయ్యి పట్టు అలా తినేస్తున్నాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏం డైరెక్ట్ ఫ్రైయా? జూమ్ చేయి, వెనకాల నుంచి ఏదో చేస్తుంది. ఏం చేస్తుంది గ్లాస్ రొయ్యి పట్టు. ఇవి చిన్న టర్టిల్స్, ఇవి ఇంట్లో పెంచుకుంటారు. బయట మనకి ఎవరో కనిపించలేదు కానీ లోపల క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారండి. మేబీ ఏసీ వాళ్ళు అనుకుంటా. మనకి ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే లాస్ట్ టైం చిన్న దొంగతనం జరిగిందండి. ఏం చేస్తావు రైడా? ఈ సెటప్ ఇటన్నీ అన్ని లైట్లన్నీ పెట్టుకోని
మీకు నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ గ్లాస్ అనేది అయితే బ్రేక్ అయిందని చెప్పి. లాస్ట్ టైం ఈ గ్లాస్ బ్రేక్ అయినప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఫిషెస్లో కొన్ని ఫిషెస్ని వాటిని చనిపోయిన వాటిని తీసుకెళ్ళిపోవడం జరిగింది. అలాగే కొన్ని టర్టిల్స్ని కూడా తీసుకెళ్ళిపోయారు. అందుకోసం ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు పెట్టారు. ఇవన్నీ కూడా క్యాట్ ఫిషెస్ అనమాట. మనకి యూజువల్గా చెరువుల్లో అవి ఉంటాయి. ఇవి ఏంటంటే సీలో ఉండే క్యాట్ ఫిషెస్. వీటి స్పెషాలిటీ అది. మొత్తం కూడా సీ వాటర్ అండి, ఎప్పటికప్పుడు వాటర్ చేంజ్ చేస్తూ ఉంటారు. మనకి పైన కనిపించేది అయితే అలిగేటర్ ఫిష్. ఇక్కడ ఉన్న ఫిషెస్ అన్నిట్లో కూడా ది కాస్ట్లీయెస్ట్ ఫిష్ ఇదే. మనకి ఇది అరౌండ్ ఓన్లీ ఒక 1 ఇంచ్ బేబీ 10,000 to 15,000 ఉంటుంది. అక్వేరియం సెటప్ అంతా బాగా సెట్ చేశారు, కానీ ప్లేస్ అయితే చాలా చిన్నదండి. ఫిషెస్ మీరు చూసారు కదా, చాలా ఇరుగ్గా ఉన్నాయి. ఆ అక్వేరియం లోపల నుంచి బయటకు అయితే వచ్చామండి. బయటకు రాగానే హ్యూజ్ వేసే నువ్వు మొఖం చూపించాలి ఇలాగ. బాల్ అయితే పడిందా? ఇచ్చే బాగుంది. అందరూ నువ్వు అందరూ ఆడొచ్చు. అలాగే గేమ్ ఏంటి సార్? 1 ఛాన్స్ లో 3 చెంబులు పడిపోవాలి సార్. ఎక్కడైనా పడచ్చు, కింద పడచ్చు సార్, పైన పడచ్చు. అలా మాత్రం ఉండకూడదు సార్. 1 ఛాన్స్ లో 3 చెంబులు పడిందంటే టెడ్డీ బేర్ కానీ షటిల్ కానీ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు సార్. 1 ఛాన్స్ వచ్చేసి 40 రూపీస్ సార్. 3 ఛాన్స్ వచ్చేసి 100 రూపీస్ సార్. 20 రూపీస్ డిస్కౌంట్ సార్, సండే స్పెషల్. ఇక మమ్మల్ని కొట్టు, దేనైనా కొట్టు. చెక్కింగ్ అయితే కన్ఫర్మ్ జెన్యూన్ గేమ్ ఇది. ఆ ఫోన్ కొడతాను భయ్య అంటే సరదా అనుకున్నానండి. నిజంగానే ఫోన్ కొట్టేశారు, డిస్ప్లే గీత తడిపోయింది. బాహుబలి రే 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 3 బాణాలు 50 వేసేస్తున్నా. ఎలా పట్టి నేను కొడతాను. మీరు ఏ నెంబర్లో చేస్తారో మొత్తం కౌంట్ చేస్తాం. టోటల్ ఏ నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ ప్రైస్. 6 బాల్. ఎంత వచ్చింది? 9, 20, 13, 13
చూపించదు వీడియోలో. డబ్బులవ్వా టీవీ అంతా ఆర్ అయితేనా అన్ని వందలోకి అన్ని ఒకట్లో పడాలంట. అటు పక్క నుంచి ఇచ్చానా నా దగ్గర వస్తుంది స్మెల్ డైరెక్ట్ నా కాల్ దగ్గరికి వచ్చేది. చెప్పనా నా కాల్ దగ్గరికి వచ్చేది. సుఖీ బాబా సుఖీ బాబా సుఖీ బాబా. వెళ్ళి టికెట్స్ తీసుకో అయితే. బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉందా? ఎంత లోపల ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది? 800 బొక్క మాకు.